2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ప్రసన్న గారు. నమస్తే అండి సిరి. మేడం, ఎవరైనా కూడా స్టిచ్చింగ్ చేసే ప్రాసెస్, అది బ్లౌజ్ అయినా, కుర్తీస్ అయినా, లేదు అంటే చిన్నపిల్లల ఫ్రాక్ అయినా కూడా వాళ్ళు యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అందులో మనము పర్ఫెక్ట్గా డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు యూజ్ చేయాల్సిన వస్తువులు ఏంటి, వాటిని ఏ రకంగా ఉపయోగిస్తే కరెక్ట్గా మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్ చేయడం జరుగుతుందంటారు? డెఫినెట్గా సిరి, ఎందుకంటే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్కి మనము ఒక కిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే దాంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ యాక్సెసరీస్ ఉంటాయి. ఒక టేప్ కావచ్చు, ఒక సీజర్స్ కావచ్చు, పెన్ను, బుక్, ఏదైనా సరే అన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే స్టార్టింగ్ ఎవరైతే జాయిన్ అవుతారో 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్ కోర్సెస్లో వాళ్ళకి కంప్లీట్గా మనం ఒక గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఇవి ఎంత బాగా ఉపయోగపడతాయంటే కంప్లీట్గా ఒక కిట్ అయితే ఇప్పుడు నేను చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. షూర్ మేడం. ఇది కిట్. ఈ కిట్లో మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తాము? ఇవి చూడటానికి సింపుల్గా ఉంటాయి, అంటే మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం ఇవా అని సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఇవి ఎంత బాగా యూజ్ అవుతాయో ఇంకా యూజ్ చేసినప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే బాడీ మెజర్మెంట్స్ అంటే మనం స్కేల్ తోటి ఏదైనా ఒక లైన్ గీయాలన్నా, పర్ఫెక్ట్గా రావాలన్నా మనం డైరెక్ట్గా గీసినప్పుడు అది రాదు. కాబట్టి మనం ఈ స్కేల్ని కంపల్సరీగా యూజ్ చేస్తూ ఉంటాం. ఆర్మ్ హోల్ స్కేల్ కంప్లీట్గా అంటే ఒక రౌండ్ ఇలా సర్కిల్ గీసుకోవడానికి అందంగా కనిపిస్తుంది. మెజర్మెంట్ నీట్గా వస్తుంది అనమాట. అంటే రౌండ్ చాలా మటుకు ప్రాక్టీస్ ఉండదు కదా, ఒక స్టూడెంట్ బేసిక్ లెవెల్లో వాళ్ళు చేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ కిట్ అనేది. ఈ ఆర్మ్ హోల్ స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతిదీ మనం ఏ డ్రాఫ్ట్ చేయాలి అన్నా ఇది కంపల్సరీ ఉండాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి సీజర్స్. ఈ పేపర్ సీజర్స్ అనమాట. ఇది పేపర్కే యూజ్ చేయాలి, క్లాత్కి యూజ్ చేయకూడదు. క్లాత్ది పేపర్కి యూజ్ చేయకూడదు. ఇది కూడా ఎలా పట్టుకోవాలి, ఎలా డ్రాఫ్ట్ చేయాలి, మనం డిఫరెంట్ నెక్స్ డ్రా చేస్తూ ఉంటాం, కట్ చేస్తూ ఉంటాం. అంటే మన చెయ్యి ఇలా ఎలా తిరగాలి, ఇలా లోతుగా తీయాలి, పైకి తీయాలి, అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ మనం కట్ చేసేటప్పుడు అది ప్రాక్టీస్ బై ప్రాక్టీస్ బాగా వస్తుంది అనమాట. అంటే అందుకని మనం పేపర్ మీద డ్రాఫ్టింగ్ చేయిస్తాం అనమాట, ప్రాక్టీస్ బాగా. ఆ పేపర్ కూడా బ్రౌన్ షీట్ ఉంటుంది కంప్లీట్గా. ఇది చూసావు కదా, ఈ బ్రౌన్ షీట్ అనేది కంప్లీట్గా వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ అయినా చాలా బాగా ఇస్తుంది, ఎలాంటి డ్రాఫ్టింగ్ అయినా నీట్గా వస్తుంది, అది కూడా అర్థమయ్యేలాగా ఉంటుంది. అసలు ఈ డ్రాఫ్టింగ్ మన కంప్లీట్గా ఒక కుర్తీ తీసుకుంటే దాని లెంత్ పర్ఫెక్ట్గా ఎంత కావాలి అనేది ఈ పేపర్ మీద మనకు బాగా యూజ్ అవుతుంది. అందుకని ఇవన్నీ కంప్లీట్గా వాళ్ళ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ టేప్ మెజర్మెంట్ అంటే ఇది కంప్లీట్గా చూసావు కదా, ఈ టేప్ ఇంచెస్ టేప్. దీంతో బాడీ మెజర్మెంట్స్ మనం తీసుకున్నప్పుడు కంప్లీట్గా బాడీ మెజర్మెంట్స్ ఏదైనా సరే మనం మెజర్మెంట్స్ లేకుండా అసలు ఏది కూడా మనం స్టిచ్ చేయలేము. మెయిన్ ఇదే రోల్ పనిచేస్తుంది కాబట్టి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలాంటివన్నీ వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది బేసిక్ లెవెల్లో. బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ స్కేల్స్, ఇంకా అప్డేట్లో వాళ్ళకి ఎలా యూజ్ చేయాలి అనేది మనం చెప్పడం జరుగుతుంది సిరి. ఇది మార్కింగ్ చాక్. ఈ మార్కింగ్ చాక్ తోటి మనం మెజర్మెంట్ తీసుకుంటాం కదా, ఇందాక ఆర్మ్ హోల్ అని చెప్పాను. ఈ ఆర్మ్ హోల్ని మనం రౌండ్ ఇలా సర్కిల్ గీసుకుంటాం. ఇది ఫ్యాబ్రిక్ చాక్ అనమాట. అంటే మనం ఫ్యాబ్రిక్ మీద యూజ్ చేసేటప్పుడు మార్క్ చేస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ చేయడానికి ఇవన్నీ కంపల్సరీ ఉండాల్సిందే. ఇది ఫ్యాబ్రిక్ కదలకుండా మనం పిన్స్ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఇది బీడెడ్ పిన్స్ అంటాం, మనం గుండు సూది అని కూడా అంటూ ఉంటాం కదా. ఇవన్నీ మనకు తెలిసినవే, కొత్తవేమీ నేను చూపించట్లేదు. కానీ ఇవి ఎలా యూజ్ చేస్తామో, ఒక డిజైన్ చేసేటప్పుడు, ఒక ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు, లేదు పేపర్ డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు, మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు స్పెషల్గా ఇవన్నీ మనం ఎలా యూజ్ చేయాలి అనేది వాళ్ళ టెక్నిక్స్ తోటి నేర్పించడం జరుగుతుంది అనమాట. ప్రతిదీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి బేసిక్ లెవెల్, అంటే ఎవరైతే కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటారో వాళ్ళకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. నార్మల్గా ఈ బుక్ అనేది మనకి అంటే మనం చెప్పే నోట్స్ ఏదైతే ఉంటుందో ఈ వైట్ పేపర్స్ తోటి మార్కింగ్ తోటి నీట్గా ఇక్కడ రాసుకొని మెజర్మెంట్స్ కానీ డ్రాఫ్టింగ్ కానీ ఏదైనా సరే ఇది నోట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ థ్రెడ్ అనేది మ్యాచింగ్ ఇంకా ఆల్వేస్ అందరికీ తెలిసినవే, కాకపోతే మన ఇన్స్టిట్యూట్లో ఎలా చెప్తాము, ఏమేమి ఎక్విప్మెంట్స్ వాళ్ళు వాడుతూ ఉంటారు, యాక్సెసరీస్ ఎలా ఉండాలి, అంటే మన ఉక్స్, కాజా, థ్రెడ్, హెమ్మింగ్ సూదితో సహా మనం కంప్లీట్గా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది సిరి. అంటే ఎలా యూజ్ చేయాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా
వాళ్ళకు ఒక స్టూడెంట్స్లో బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఉంటుంది. అంటే మోస్ట్గా మనం యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఇవే అంటారా మేడం స్టిచ్చింగ్ చేసే ప్రాసెస్లో? అంటే ఇవి బేసిక్ లెవెల్లో స్టూడెంట్స్కి మనం ఎవరైతే కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటారో ఇవన్నీ బేసిక్గా వాళ్ళకి యూజ్ అవుతాయి. ఇంకా అడ్వాన్స్ లెవెల్లో ఇంకా చాలా ఉంటాయి, అవి ఇప్పుడు చెప్పట్లేదు ఎందుకంటే బేసిక్ లెవెల్లో మనం చెప్తున్నాం, కవర్ చేస్తున్నాం కాబట్టి బేసిక్ లెవెల్లోనే నేను మీకు చూపించాను అనమాట. బేసిక్ లెవెల్లో ఎవరైనా కూడా కోర్స్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఇవి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు? అంటే నేర్చుకొని క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? డెఫినెట్గా బేసిక్ లెవెల్లో మనం 1 మంత్ 3 మంత్స్ 6 మంత్స్ కోసం ఒక డిజైన్ చేయబడింది అనమాట. అంటే కంప్లీట్గా ఒక బుటిక్ స్టైల్లో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ కెరియర్ని కూడా ఎలా చూస్ చేసుకోవాలి, ఒక జాబ్ చేయాలి అన్నా లేదా ఒక బిజినెస్ సెటప్ చేసుకోవాలి అన్నా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ కోర్సెస్ అనేవి. చాలా మంది కూడా బ్లౌజ్ స్టిచ్ చేసే ప్రాసెస్లో డ్రాఫ్టింగ్ చేసే విధానం ఏదైతే ఉంటుందో సరిగ్గా రాక బ్లౌజ్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేయలేకపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఏమైనా వర్క్షాప్స్ ఉన్నాయా? డ్రాఫ్టింగ్కి సంబంధించిన ఈ బ్రౌన్ షీట్ కంపల్సరీ, అంటే దీని మీదే మనం డ్రాఫ్టింగ్ చేస్తాము, పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుంటాం, ఇందులో ఉన్న కంప్లీట్ యాక్సెసరీస్ కంప్లీట్గా వాడుతూ దీంతో డ్రాఫ్టింగ్ చేస్తూ మన బాడీ మెజర్మెంట్స్ తీసుకొని ఒక క్లాత్ మీద ఫ్యాబ్రిక్ మీద మన బ్లౌజ్ పీస్ మీద ఎలా దాన్ని మార్కింగ్ చేయాలి, కట్ చేయాలి, నీట్గా ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి, ఇలా కంప్లీట్గా ఒక బుటిక్ స్టైల్లో మనం ఎలా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా నేర్పించడం జరుగుతుంది, అది కూడా 1 డేలో. ఇంతకీ ఆ డే ఏ రోజు మేడం? జూలై 27th. జూలై 27th 1 డే వర్క్షాప్ 10 to 4. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? జనరల్గా ఏంటి అంటే లిమిటెడ్ సీట్సే, ఎక్కువగా లిమిట్ తీసుకోవడం దేనికోసము అంటే ఎవ్రీ పర్సన్ టు పర్సన్ మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, దగ్గరుండి వాళ్ళకి నేర్పించాలి కాబట్టి లిమిటెడ్ సీట్సే మనం తీసుకోవడం జరుగుతుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవుతే సరిపోతుంది. థ్యాంక్ యూ మ్యామ్.